వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈ వీడియో ద్వారా మనం ఇంపార్టెంట్ ఉమెన్ అప్డేట్ గురించి మాట్లాడదాం. సో ఇటీవల మంత్రిత్వ శాఖకి సంబంధించి పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీస్ ని ప్రారంభిస్తాము అని చెప్పింది. ఏంటి అసలు ఈ మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ? ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది? సో ఇందులో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? దేనిని సాధించేందుకోసం ఈ ప్రోగ్రామ్ ని తీసుకొస్తా ఉన్నారు, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు ఈఓ సిడిపిఓ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ ని లేటెస్ట్ గా అందించడం జరుగుతుంది, పేపర్ 1 పేపర్ 2. ఈ కోర్సులో మీకు మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో, ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. మీకేమైనా క్వైరీస్ ఉంటే మా నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. ఇక ఐకాన్ ఇండియా మార్చ్ 10th నుంచి ఆఫ్లైన్ ఈఓ సిడిపిఓ బ్యాచ్ ని ప్రారంభిస్తా ఉంది. దీనికోసం కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మరి మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీస్ ఏంటి, ఎందుకోసం తీసుకొస్తున్నారు అని ఎక్కడైనా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్, భారతదేశంలో ఈ జెండర్ ఈక్వాలిటీని, ఏదైతే లింగ సమానత్వం ఉంటుందో దానిని సాధించేందుకోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభిస్తా ఉన్నారు అని అంటే, మనకి మంత్రిత్వ శాఖల పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఒక 3-4 మంత్రిత్వ శాఖలు ఇచ్చి ఏది ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్, ఈ కార్యక్రమాన్ని మనకి కేంద్ర పంచాయతీ రాజ్ మినిస్ట్రీ ప్రారంభిస్తా ఉంది. మరి ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలను ఎవరు నిర్వహిస్తా ఉన్నారు అని అంటే, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఇంతకుముందు ఈయన మధ్యప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా వర్క్ చేయడం జరిగింది. తనే ప్రస్తుతం కేంద్ర ఈ పంచాయతీ రాజ్ వ్యవహారాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది. లింగ సమానత్వాన్ని సాధించేటువంటి క్రమంలో భారతదేశంలో ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలు అనేవి గ్రామాలలో నివసిస్తున్నటువంటి మహిళలకి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల సాధికారత కోసం, ఉమెన్ సెక్యూరిటీ, మహిళల భద్రతకి సంబంధించినటువంటి అంశాలలో ప్రోత్సాహకాలను అందించబోతా ఉంది. ఎస్పెషల్లీ మార్చి 8న నిర్వహించేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము అని చెప్పేసి ఇప్పటికే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది. అయితే భారతదేశంలో భారత ప్రధాని తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి, అతని మార్గదర్శకాలకి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి కేంద్ర పంచాయతీరాజ్ మినిస్ట్రీ చెప్తా ఉంది. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అని అడుగుతారు, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఉద్దేశం ఏమిటి అని అడుగుతారు. ఇంకా ప్రధానంగా ఈ వరల్డ్ ఉమెన్స్ డే కి సంబంధించి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కి సంబంధించినటువంటి రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లేందుకు, దీన్ని అద్భుతంగా ఇనాగరేట్ చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా, గ్రామ సభలను కూడా నిర్వహించాలి అని చెప్పేసి ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. సో ఇలా మనకి మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీస్ కి సంబంధించినటువంటి అంశం మీద క్వశ్చన్ అడిగితే మనం మాట్లాడినటువంటి అన్ని అంశాలను గుర్తుంచుకున్నట్లయితే మీరు ఆన్సర్ చేయడం అనేది చాలా సులువు అవుతుంది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అని అంటే, జెండర్ ఈక్వాలిటీని సాధించేందుకు అని చెప్పాలి. జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి మనకి ప్రపంచ దేశాలకి మార్గదర్శకాలను అందించేటువంటి యునైటెడ్ నేషన్స్ జెండర్ ఈక్వాలిటీని సాధించేందుకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 ని విధించడం జరిగింది. సో ఈ గోల్ 5 ఏదైతే SDG 5 ఉందో, ఇది లింగ సమానత్వం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. అలా భారతదేశంలో లింగ సమానత్వాన్ని గ్రామీణ స్థాయిలో ప్రోత్సహించేందుకే ఈ మోడల్
ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీస్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సో ఇలా ఈ అన్ని అంశాలను మీరు గుర్తుంచుకున్నట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి మోర్ అప్డేట్స్ తో మేము మీకు క్లాసెస్ ని అందించడం జరుగుతోంది. మీరు క్లాసెస్ బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ లో ఉండాలి, లాస్ట్ టైంలో హరీవరీ ఉండకూడదు అనుకుంటే వెంటనే కోర్సులో జాయిన్ అవ్వండి. మీ ప్రిపరేషన్ ని మరింత సులభతరం చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.